మానవాళికి దిశా నిర్దేశం చేసే గ్రంథం భగవద్గీత సోవియట్ రష్యాలో వివాదాస్పదమవుతోంది. భారతీయ వేదాంత సారంగా ఉన్న భగవద్గీత ఆ దేశ నిషేధిత గ్రంథాల్లో చేరబోతోంది. దీనిపై రేపో మాపో టామ్స్కీ కోర్టులో తీర్పు వెలువడటమే తరువాయి. మన దేశానికి ఆప్త దేశమైన రష్యాలో అందున ప్రధాని పర్యటనలో ఉండగానే ఈ వివాదం చోటు చేసుకోవడం విశేషం. ఇటీవల ఇస్కాన్ సంస్థ భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదించడం సోవియట్ రష్యాలో వివాదాస్పదమైంది. ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాద రచించిన వ్యాఖ్యాన గ్రంథాన్ని మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఇస్కాన్ శాఖ రష్యా భాషలోకి అనువదించింది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన అంశాలు క్రైస్తవ విశ్వాసాలను కించపరిచే విధంగా ఉన్నాయని అక్కడ ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. గత కొంతకాలంగా టామ్స్కీ కోర్టులో భగవద్గీత గ్రంథం కేసు విచారణలో ఉంది. ప్రతివాదులుగా ఉన్న ఇస్కాన్ సంస్థ ఇప్పటికే తన వాదన వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో లభ్యమవుతున్న భగవద్గీతను నిషేధించడం రష్యాలో నివసిస్తున్న వేలాది మంది హిందువుల విశ్వాసాన్ని అగౌరవపరచడమేనని కోర్టుకు విన్నవించుకుంది. ఈ మేరకు టామ్స్కీ కోర్టు ఇస్కాన్ ప్రచురించిన భగవద్గీత గ్రంథంలో అభ్యంతరకర విషయాలను పరిశీలించే బాధ్యతను టామ్స్కీ స్టేట్ యూనివర్సిటీ నిపుణుల కమిటీకి అప్పగించింది. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. అయితే నిపుణుల కమిటీలో మత వేదాంతపరమైన గ్రంథాలను అధ్యయనం చేసిన వారు లేరని ఇస్కాన్ ప్రతినిధులతో పాటు అక్కడి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ తప్పుడు నివేదికలతో గ్రంథం నిషేధిత జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆ అనర్థాన్ని ఎలాగైనా ఆపాలని వారు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రష్యా దౌత్య కార్యాలయం దృష్టికి తెచ్చినట్టు వారు చెప్పారు. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రంథంపై నిషేధం పడకుండా చూడాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరుతున్నారు. దీనిపై రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత్ రష్యా సంబంధాలకు భగవద్గీత నిషేధం విఘాతంగా మారకూడదని కోరుతున్నారు. సోమవారం వచ్చే తుది తీర్పులో నిషేధం ఉండకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ అంశం మీద ఈరోజు చర్చలో పాల్గొనడానికి ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు భగవద్గీత మీద ఎంతో పరిశోధన చేసిన వేద భారతి అధ్యక్షులు గంగాధర్ గారు, భగవద్గీతని సంపూర్ణంగా తాత్పర్య సహితంగా గానం చేసి ప్రపంచానికి అందించిన తొలి తెలుగు గాయకులు సుధీర్ దయానంద గారు, రష్యాలో ఈ భగవద్గీత నిషేధానికి సంబంధించి పోరాడుతున్న వ్యక్తి శ్రీధరాచార్య గారు, జ్యోతిష ఆగమ శాస్త్ర పండితులు. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా అవధానులు గారు, భగవద్గీతని రష్యాలో నిషేధించాలని చెప్పి కోర్టులో పెద్ద వివాదం నడుస్తుంది. ఈ రోజు రేపు తీర్పు వెలువడిపోతుంది. అక్కడున్న భారతీయులందరూ ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరిలో కూడా ఆందోళన ఉంది. భగవద్గీత ఏం చెప్పిందని రష్యాలో నిషేధించాలనుకుంటున్నారు. దాన్ని నిషేధించడమే కాదు, ఒక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న గ్రంథంగా ముద్ర వేశారు. మీరేమంటారు? దీనికి సమాధానం మనకి భగవద్గీతలోనే లభిస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచడానికి ఈ భగవద్గీత వచ్చిందా, లేక దాన్ని నివారించాలని చెప్పిందా? దానికి మనకి భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే మనకి 36వ శ్లోకంలో మనకి స్పష్టంగా వాక్యం కనిపిస్తుంది. ఆ వాక్యం ఏంటంటే, అర్జున విషాద యోగంలో చెప్పేటటువంటి వచనం అది. నిహత్య ధార్తరాష్ట్రాన్న
కాప్రీతి స్యాద్ జనార్దన పాపమే ఆశ్రయే దస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన అని ఒక మాట అంటాడు. ఆతతాయి అంటే టెర్రరిస్ట్ అని అర్థం. ఈ టెర్రరిస్ట్ అయినటువంటి ఈ దుర్యోధనాదులందరినీ చంపడంలో మనకి ఏమి తృప్తి ఉందయ్యా అని అంటాడు. అంటే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళని ఆ కాలంలో వాళ్ళని టెర్రరిస్ట్గా డిఫైన్ చేయడం జరిగింది. అసలు టెర్రరిజానికి డెఫినేషన్ ఏమిటి? అసలు సంస్కృతంలో ఇచ్చిన డెఫినేషన్ ఏమిటి? ఎవరు టెర్రరిస్టులు అసలు? దాని మీద చెప్తారు. అగ్నిద గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రదారాపహర్త చ షడేతే ఆతతాయిన 6 రకాల పనులు చేసేటటువంటి వాళ్ళని టెర్రరిస్ట్ అని ముద్ర వేయడం జరిగింది. ఒకటి అగ్నిద అంటే ఇల్లు అంటించేటటువంటి వాడు, గరదశ్చైవ విషం పెట్టి చంపేటటువంటి వాడు అంటే తెలియకుండా, శస్త్రపాణి ఆయుధం చేతితో పట్టుకునే వాడిని, ఆయుధం లేనటువంటి వాడిని చంపడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు, ధనాపహ ధనాన్ని అపహరించేటటువంటి వాడు, క్షేత్రాన్ని అపహరించేటటువంటి వాడు, స్త్రీలను అపహరించేటటువంటి వాడు, వీళ్ళని టెర్రరిస్ట్గా గుర్తించడం జరిగింది ఇది శాస్త్రపరంగా. వీళ్ళు ఇందులో దుర్యోధనాలు మొత్తం అన్ని పనులు చేశారు. వీళ్ళు లక్క ఇంటికి నిప్పు పెట్టారు, భీముడికి విషంతో కలిపినట్టు అన్నాన్ని పెట్టారు. ఈ రకంగా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ అర్జునుడు అంటున్నాడు వాళ్ళు టెర్రరిస్టులు అయ్యా, అయినా సరే వాళ్ళని నేను చంపను అంటాడు. ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే భగవద్గీత అసలు దేనికోసం వచ్చింది? 2 ప్రయోజనాలు. అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఆ ఉపదేశం యొక్క ప్రయోజనం ఏంటి? అర్జునుడు 2 పొరపాట్లు చేస్తున్నాడు. ఒకటి, ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించను అని చెప్పడం, ఆచరించకూడనటువంటి అధర్మాన్ని ఆచరిస్తాను అని చెప్పడం. ఈ రెండింటిని నివారించడం మనకు భగవద్గీతలో కనిపిస్తుంది. ఆచరించవలసిన ధర్మం ఏంటి? క్షత్రియుడిగా అతను యుద్ధాన్ని చేయవలసి ఉంది. ఆ యుద్ధం దేని మీద? ఇటువంటి ఆతతాయులను వాళ్ళని వధించవలసిందే. వధించడం కూడా ఎలా వధించాలంటే కోర్టులో కేసు పెట్టి ఇంతంత వద్దుట. దాన్ని చెప్తారు ఆతతాయనం ఆయాంతం హన్యాదేవ అవిచారయం, ఆలోచించకుండా చంపేయండి ముందర. అది టెర్రరిస్ట్గా ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్. నా ఆతతాయి వధే దోష, ఇటువంటి టెర్రరిస్ట్ని చంపితే అసలు దోషం లేదు అసలు అని స్పష్టంగా మనకి మనుశాస్త్రాదులో కనిపిస్తుంది. ఇటువంటి వేళని క్షమించి వదిలిపెడతాను, క్షమించడం కూడా కాదు, నేను వదిలేస్తాను, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడదు. అంటే అధర్మాన్ని ఆశ్రయిస్తున్నాడు అక్కడ. ధర్మాన్ని కాకుండా ధర్మాన్ని ఆచరించకపోవడం ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించడం వాళ్ళ బాధ్యత, రాజ్యాన్ని పరిపాలించడం కోసం యుద్ధం చేయడం వాళ్ళ బాధ్యత, ధర్మాన్ని నిలబెట్టడం వాళ్ళ బాధ్యత. అది చేయకుండా ఏమంటానంటే శ్రేయో భోక్తం భైక్ష్యం అపీహ లోకే, నేను భిక్షాటను ఎత్తుకునైనా భోజనం చేయడం మంచిదని అనుకుంటున్నానయ్యా. అదే క్షత్రియుడైనటువంటి వాడు నీకు విధించవలసినటువంటి యుద్ధాన్ని చేయడం అనేసి ఇంకో వర్ణం వాళ్ళకి విధించబడినటువంటి నువ్వు ఆ ధర్మాన్ని ఆచరిస్తావు అసలు. ఈ రెండింటినీ కూడా ఈ భగవద్గీత చివరికి వచ్చేప్పటికి కృష్ణ నాకు ఎప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన భగవద్గీత వల్ల. నువ్వు చెప్పినటువంటి మార్గంలో వెళుతున్నాను. ఎవరు చెప్పింది? అప్పుడు యుద్ధం చేశాడు. అంటే ఆతతాయుని వధించడానికి పూర్తిగా అంగీకరించాడు. అంటే టెర్రరిజాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి వాడిని నిర్మూలన చేయడం అనేటువంటి ఒక పాయింట్ జరిగింది. యుద్ధం చేయను అనేటటువంటి వాడు యుద్ధం చేయడం జరిగింది. అంటే అధర్మాన్ని ధర్మాన్ని ఏ మార్గంలో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం భగవద్గీత యొక్క ప్రయోజనం జరిగింది. ఇటువంటిది ఈవేళ దీని మీద అసలు భగవద్గీత అక్కడ జరిగింది ఏమిటి? శ్రీకృష్ణుడు వీడేమో ఇతను టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తానేటటువంటి అర్జునుడిని ఆ రకంగా చేయించకుండా టెర్రరిజాన్ని నిర్మూలించాలని చెప్పినటువంటి ఈ భగవద్గీతని ఈవేళ అదే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది అని చెప్పడం అది స్వవచో వ్యాఘాతం అంటారు. అంటే వాడు ఎవడైతే కోర్టులో కేసు వేసాడో అసలు భగవద్గీత చదవకుండా అసలు కోర్టులో కేసు వేసినట్టు జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులోనే అసలు కేసు వేసేప్పుడే మొట్టమొదటి కేసు డిస్మిస్ చేసి ఉండవలసింది. అసలు కేసు హీరింగ్కి రావడం కాదు, తర్వాత ఒక కమిటీకి రిఫర్ చేయడం కాదు. అసలు ఇంకేంటంటే అసలు ఆ జడ్జిగా వాడకుండా భగవద్గీత గురించినటువంటి ఏ ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండి ఉన్నా ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు. అసలు గంగాధర్ గారు మీరేమంటారు? రష్యా మీరు దేశ విదేశాలన్నీ తిరిగారు, భగవద్గీత మీద ఎంతో మందికి విద్యార్థులకు పాఠాలు కూడా చెప్తూ ఉంది. అయితే ఎంతో మంది విదేశీ ప్రముఖులు కూడా మన భగవద్గీతను కీర్తించారు. కానీ రష్యాలో ఈ పరిస్థితి ఏంటి? దీన్ని బ్యాన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది దురదృష్టం ఏమిటంటేనండి, రష్యాలో నిజానికి ఈ పరిస్థితి లేదు. అంటే దేశానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన వార్త వచ్చినా ఆ దేశానికి సంబంధించిన వార్తలాగా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ దేశం అంతా ఇదే అభిప్రాయంలో ఉంది అని అనుకోవడం అనేది దురదృష్టం. అలా లేదు. ఇది నేను ప్రత్యక్షంగా చూసింది. భగవద్గీత చెప్పిన వాడెవరు? శ్రీకృష్ణుడు. అసలు శ్రీకృష్ణుడు అంతరంగాన్ని మనం ఒక శ్లోకంలో అసలు ముందు మనం శ్రీకృష్ణుడికి ఏ స్థానం ఇచ్చామో ఒక్కసారి దాన్ని మనం గుర్తు చేసుకుంటే, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు
కృష్ణం వందే జగద్గురుం అండర్లైన్. అసలు గురువు అంటే ఎవడు? అంటే ఇవాళ మనం గురువు అనుకునే మాటకి ఈ కాలంలో ఈ పిల్లలకి ఈ చదువుల్లో సిలబస్ లో ఉన్న లౌకిక పాఠాలని మాత్రమే నేర్పేవాడిని మామూలు గురువు అంటారు. సిలబస్ లో ఉన్న పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగే గురువు అదృష్టవశాత్తు మనకు దొరికితే ఆ గురువుని సద్గురు అంటాం. ఈ రెండు పాఠాలకి అతీతంగా దేశానికి, కాలానికి, జాతికి అతీతంగా ఎవడైతే అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ ఉద్దేశించి ధర్మబోధ చేస్తాడో అతన్ని మాత్రమే జగద్గురు అంటాం. ఆ స్థానం అన్ని కాలాలకి సర్వకాలాలకి, సర్వదేశాలకి, సర్వ జాతులకి కాలానికి అతీతంగా అండర్లైన్. కాబట్టే భగవద్గీత పుట్టి 5000 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా జనబాహుళ్యంలో ప్రపంచంలో భగవద్గీత అంటే ఇట్స్ నాట్ రిఫరెన్స్ బుక్ ఆఫ్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఒక్కసారి ఇంటర్నెట్కి వెళ్ళండి, భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి భగవద్గీత.com అని ఓపెన్ చేస్తే భగవద్గీత గురించి ప్రపంచంలో ఇందాక చెప్పినట్టు కాలానికి, జాతులకు కూడా అతీతంగా భగవద్గీతను ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య ఏమిటో, వాళ్ళ లిస్ట్ ఏమిటో, ఎన్ని దేశాల నుంచి భగవద్గీతని ఫాలో అవుతున్నారో, ఏ శ్లోకాలని రెఫరెన్స్ గా తీసుకుంటున్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనం ఒకసారి ఇందాక ప్రారంభంలో గురువు గారు అన్నట్టు ఈ వాడెవడో రష్యాలో ఒకడు కోర్టులో వేసినప్పుడే దాన్ని ఆ దశలోని అంటే భగవద్గీత గురించి ఏ మాత్రం తెలియని వాడు ఒకడు కోర్టులో వేస్తే దాన్ని ఆ మాత్రం కూడా తెలియని వాడు ఒకడు దాన్ని స్వీకరించడం వల్ల కదా ఇదంతా తెలియని వాడు. మీరు ఇందాక ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఘంటసాల గారు పాడిన ఒక శ్లోకం వేశారు. ఏమని? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ, పట్టుదల, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు జ్ఞానాన్ని పొందటానికి సమర్థుడగుచున్నాడు. అంతేనా? అసలు దీనికి మతానికి, కులానికి, ప్రాంతానికి, జాతికి ఫలానా ఇప్పుడు మీరు ఇందాక ప్రారంభంలో చెప్తున్నట్టు ఇది క్రిస్టియన్స్ అవమానపరిచేట్టుగా ఉంది, ఇది ఫలానా మతాన్ని అవమానపరిచేట్టుగా ఎక్కడన్నా ఉందా? లేదు. ఇంకా ప్రారంభంగా ఇంకా వెనక్కి వెళితే మనం ఆలోచించగలిగింది మనకు అర్థమయ్యేది. భగవద్గీత పుట్టే నాటికి ప్రపంచంలో ఇవాళ అనుకుంటున్న మతం అంటే నిజానికి సంస్కృతంలో దాని అర్థం అభిప్రాయం అని అర్థం. ఇవాళ అనుకుంటుంది మతం అంటే ఒక కల్ట్కి సంబంధించిన అభిప్రాయం మనం మాట్లాడతాం, చాలా తప్పది. భారతదేశంలో పుట్టిన భగవద్గీత ప్రపంచానికి ఇచ్చే జ్ఞానం ఉద్బోధన చేస్తూ మిగతా మనం చాలా చోట్ల చూస్తున్న మతం ఏమో ఒక పర్టికులర్ కల్ట్ నుంచి ఉద్దేశించి మాట్లాడుతోంది. కానీ భారతదేశంలో భగవద్గీత ప్రపంచానికి చెప్తోంది, వేదం చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది ధర్మం మాత్రమే. ఈ ధర్మం సకల మానవాళికి సంబంధించింది. మనిషి అనేవాడు ఎవడైనా ఈ రెఫరెన్స్ పట్టుకుంటే హ్యాపీగా జీవితాన్ని ఇంకా దేవుడనే తర్వాత తీసేయండి. నీ జీవితంలో లక్ష్యం ఏమైతే అనుకున్నావో ఆ మార్గానికి ఇతరులు నిన్ను పరిశీలించే వాళ్ళకు కూడా ఆదర్శవంతంగా అద్భుతం మనం ఈ మార్గంలో వెళ్తే జీవితం సెటిల్ అయిపోతుంది, వెనకాల మనం పరిశీలించిన వాడు కూడా మనిషి అంటే వీడ్రా అని అనిపిస్తుంది అని అనుకోవాలంటే భగవద్గీతలో మీకు ఏ శ్లోకం తెలిసిన వాడికి, తెలియని వాడికి వదిలేసేయండి. భగవద్గీతలో ఏ శ్లోకం పట్టుకున్నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీకు కొన్ని శ్లోకాల ఉదాహరణ చెప్తాను, ఒక నిమిషం ముగిస్తాను. ఇది అంటే శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, పట్టుదల ఇవి ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. ఇది భగవద్గీతలో ప్రతి శ్లోకంలోనూ ఒక అత్యద్భుతమైన కొటేషన్ కనిపిస్తుంది. రెండవది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. కర్మ ఫలమునకు నీవు కారణము కారాదు, అట్లని కర్మలను మానుట ఎందు ఆసక్తుడవు కావలదు. జాగ్రత్తగా పరిశీలిస్తే డ్యూటీ చేసేవాడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు. వీడు నావాడు, వాడు నీవాడు అంటే డ్యూటీ కరెక్ట్గా చేయలేవు. డ్యూటీ కరెక్ట్గా చేయాలనుకునేవాడు ఈ శ్లోకం పట్టుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాడు ఎలా బతకాలో అదేగా మనకు అర్థమవుతుంది. డబ్బు అర్జెంటుగా ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే డబ్బు ఎలా సంపాదించావు అనేది చూసేవాళ్ళు కాదు, అంటే ఎలా సంపాదించావు అనేది చూసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎంత సంపాదించావు అనేది చూస్తున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పాలంటే ఈ భగవద్గీత ద్వారా ఇలాంటి శ్లోకాల ద్వారా చెప్పాల్సిన రిఫరెన్స్ ఏంటంటే ఎంత సంపాదించావన్నదే కనుక నిజమైతే గత 2-3 సంవత్సరాలుగా పేపర్లో ఎంత సంపాదించామనే లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ జైళ్లకు వెళ్తున్నారు నాయన అని చెప్పొచ్చు మనం. కర్మణ్యేవాధికారస్తే నీ కర్మని అంటే డ్యూటీని సిన్సియర్ గా చేయమని చెప్తోంది భగవద్గీత కర్మణ్యేవాధికారస్తే శ్లోకంలో. ఇందులో ఏ మతానికి ఉద్దేశించి చెప్పిన శ్లోకం అని చెప్తాం మనం తర్వాతది.
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. దురదృష్టం ఏమిటంటే అసలు భారతదేశంలో ఉన్న సంస్కృతిని, ఈ సంస్కృతికి, సంప్రదాయాలకి, ధర్మానికి పట్టుకొమ్మ అయిన భగవద్గీతని చదవకపోవడం వల్ల, నిజానికి ఇప్పుడు ఇందాక గురుగారు చెప్పినట్టుగా ఇది భారతదేశం అస్తిత్వానికి సంబంధించిన ఇష్యూ మూర్తి గారు. ఇదేదో ఒక పర్టికులర్ గా ఈ భారతదేశానికి సంబంధించి కూడా ఏదో స్పిరిచువల్ పర్సనాలిటీస్ స్పందించాల్సింది కాదు. ఇది ఇందాక చెప్తున్నట్టు స్పిరిచువాలిటీ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఎక్వైరీ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే ఎప్పుడైతే నైతిక విలువల్ని ప్రబోధించే ఇలాంటి గ్రంథాలు కనుక మన మధ్యలో లేవో అప్పుడు చాలా దురదృష్టవశాత్తు వాళ్ళ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే వాడికి నైతికమైన విలువలు లేకపోవడం వల్ల. ఆ విలువలను ఉద్బోధించేది ఒకప్పుడు మోరల్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మోరల్ క్లాసెస్ లేకపోవడం వల్ల కేవలం చదివే పొద్దునుంచి సాయంత్రం వరకు చదువు తప్ప వేరే యాక్టివిటీ లేకపోవడం వల్ల, మొరాలిటీ లేకపోవడం వల్ల జరుగుతోంది. ఇది ఇతర దేశం నుంచి భారతదేశానికి దిగుమతైన అనేక ప్రావర్బ్స్ లో నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఒకటి మనకు బాగా గుర్తుండిపోయింది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే జ్ఞానం శక్తివంతమైంది. ఎవడు చెప్పాడు ఇది? ఎవడో చెప్పాడు, ఒక ఆంగ్లేయుడు చెప్పాడు అనుకోండి. వాడు ఎంతకాలం అయింది చెప్పి? మహా అయితే 2000 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత రెఫరెన్స్ తో చెప్పాడన్న విషయం మన వాళ్ళకి చాలా స్పష్టంగా తెలియాలి మూర్తి గారు. దానికి ఏమిటంటే మాతృకి ఇదే నాలుగో అధ్యాయం జ్ఞానయోగం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కావున అర్జున నీవు జ్ఞానివికమ్ము. జ్ఞానం అంటే ఏమిటంటే, జ్ఞానం అంటే అవతల వాడు ఏదైనా ఒక విషయం చెప్తే దాని వితరణ, తనకు ఫిల్టర్ చేసుకుని వీడు చెప్తోంది కరెక్టా కాదా. అంటే ప్రతివాడు జ్ఞానం అయితే ఒకడు, ఉదాహరణకి పొలిటీషియన్ ఒక సాధారణమైన ఒక ఓటర్ని మోసం చేసే అవకాశం లేదు, ఒక ఎంప్లాయీని మోసం చేసే అవకాశం లేదు, ఇంకోడెవడో ఒక ఉద్యమం పేరు చెప్పుకుని ఇంకొకరిని ప్రభావితం చేసి డబ్బు సంపాదించుకునే అవకాశం లేదు. ఇట్లా అంటే ప్రతివాడు జ్ఞానిని కమ్మని భారతదేశం ఆకాంక్షిస్తోంది. రెండోది, భారతదేశాన్ని స్వాతంత్ర సముపార్జనలో ముందుకు నడిపించిన శక్తిమంతుడు మహాత్ముడు గాంధీ అయితే ఆ గాంధీకి అంతశక్తి ఇచ్చి నడిపించింది భగవద్గీత. అలాంటి గాంధీ విగ్రహం భగవద్గీతతో సహా రష్యాలో నేను చూశాను. ఆ విగ్రహం దగ్గర నిలబడి నేను కూడా ఫోటో దిగాను. రష్యాలో ఒక కార్యక్రమం ఇవ్వడం కోసం తెలుగు వాళ్ళు ఆహ్వానిస్తే, మీరు చెప్తున్న ఇప్పుడు పర్టికులర్ ఇస్కాన్ సంస్థ, నేను వచ్చిన విషయం తెలుసుకుని తెలుగు వాళ్ళ ద్వారా మా పిల్లలు భగవద్గీత శ్లోకాలు పాడతారు, ఒకసారి వినండి అంటే, మా పిల్లలంటే ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాను. అందరూ రష్యన్ పిల్లలే. నాకెంత ముచ్చట వేసిందంటే, మా పిల్లాడికి 8వ క్లాస్ వచ్చిన తర్వాత నేను భగవద్గీత శ్లోకం నేర్పుతున్నాను, వీళ్ళు 3వ తరగతిలోనే నేర్పుతున్నారని నేను 2 నిమిషాలు సిగ్గుపడాల్సి వచ్చింది మూర్తి గారు. మొత్తం కళాచన అని చెప్తున్నాడు పిల్లలు వాళ్ళ యాక్సెంట్ లో. అంటే ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రష్యా మొత్తం భగవద్గీత వ్యతిరేకం కాదు. ఎవడో ఒకడు అది కూడా అండర్లైన్, ఎవడో ఒకడు వాడు కూడా భగవద్గీత మీద అవగాహన లేని వ్యక్తి. ప్రపంచానికి ఈ వేదిక నుంచి తెలియాల్సింది ఏంటంటే, భగవద్గీత ప్రపంచానికి చెప్పింది ధర్మం గాని మతం కాదు. ఇంకా చాలా మేము స్పష్టంగా చెప్తోంది, భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉత్తమ వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత మానవులందరికీ ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీతలో మీరు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పటి నుంచే చదవటం ప్రారంభించండి. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో అదేదో మనకి ఒక 7-8 సంవత్సరాలకు దశాబ్దం క్రిందట ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏదో పర్సనల్ గొడవ కాబట్టి ఆ గొడవలో మనం ఎందుకు లేని ఎవరికి వాళ్ళు విడిపోయారు, ఎక్కడ స్పందించాల ఒక ఇష్యూలో. ఇది అలాంటిది కృష్ణుడికి అర్జునుడికి జరిగిన వ్యక్తిగత సంవాదం కాదు. అది కృష్ణుడు అర్జునుడిని బ్యారేజ్ గా పెట్టుకుని ఈ ప్రపంచానికి అందించిన మహోత్కృష్టమైన జ్ఞాన బోధ భగవద్గీత. ఇది నేను ఆ పిల్లల నుంచి చాలా స్పష్టంగా తెలుసుకుంది. అలాగే వివేకానంద ప్రపంచం దగ్గరకు వెళ్తూ సర్వమత సమ్మేళనంలో ఆయన చికాగో ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం నేను హైందవ అని నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. అసలు నేను 3 రోజులు సర్వమత సమ్మేళనం జరిగితే నేను 3 రోజులు ఖాళీగా కూర్చుని చివరి 5 నిమిషాలు నేను ఎందుకు మాట్లాడతాను అన్నానంటే, అసలు ఈ ప్రపంచంలో ప్రపంచం ఆలోచన విధానం ఎలా ఉంది, భారతదేశం ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలుసుకోవడం కోసం నేను 3 రోజుల వరకు నేను ఖాళీగా ఉన్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, భారతదేశం ప్రపంచానికి ఉత్తమ జీవన విధాన మార్గం అందించింది అని చెప్పి ఆయన గొప్ప మాట అన్నాడు. భగవంతుడి ఉనికిని గ్రహించగలిగిన శక్తి ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఒక్కడికే ఉంది. కాబట్టి మనిషి పుణ్యాత్ముడు. అలాంటి పుణ్యాత్ముడిని
నేను పాపిని అని ప్రారంభించడం అన్న దానికంటే పాపం ఇంకోటి లేదంటే ఆకలితో వాళ్ళు కూడా చప్పట్లు పెట్టారు. ఇది భారతదేశం. ఆయన ఏమంటాడంటే, భారతదేశం భగవద్గీత ద్వారా ప్రపంచం ఏం చెప్తుందో తెలుసుకోండి మిత్రులారా అని ఒక శ్లోకం చెప్పాడు మూర్తి గారు. ఆ శ్లోకం ఏమిటంటే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మన్యేవాత్మనా బంధుః ఆత్మైవ రిపురాత్మనః. జపాన్లో సామెత ఉంది, అన్ని ఇక్కడి నుంచి పుట్టినవే. ఎవరికైతే ఆకలేసిన వాడికి ఒక చేప ఇవ్వడం కంటే వాడు చేపలు పట్టే పద్ధతి వాడికి ఇచ్చేస్తే వాడి జీవితం అంతా బతికేస్తాడు. అద్భుతం. మనం చప్పట్లు కొట్టేశాం. అది ఎప్పటిది? 1000, 2000, 3000. మనదెంత 5000 సంవత్సరాల క్రితం ఏం చెప్తున్నాడంటే, మనిషికి మనసే మిత్రుడు, మనిషికి మనసే శత్రువు. మనసు అంటే నీ ఆలోచన విధానం. ఒకడు చాలా ఎవరిని జీవితంలో ఎవరు మాట్లాడినా కూడా అందులో ఒక మంచి విషయం ఏమన్నా గ్రహిస్తే వాడి ఈగోను కూడా పక్కన పెట్టి ఆ విషయం ఏమిటో రాసుకుని దాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడే తత్వం అనుకోండి. జీవితంలో చాలా నేర్చేసుకోవచ్చు. వివేకానంద అంటాడు, జీవితం అంతా విద్యార్థిగా ఉండటం గొప్ప విషయం, టీచర్గా ఉండటం చాలా చిన్న విషయం. విద్యార్థిగా ఉండటం గొప్ప విషయం. టీచర్ అయితే అక్కడతో ఆగిపోయింది, చెప్పడం ప్రారంభించాడు. విద్యార్థి అయితే ఎవడొచ్చినా కూడా నేర్చుకుంటున్నాడు. అతను నిత్య విద్యార్థిగా ఉండటం చాలా గొప్ప విషయం అని చెబుతూ, కాబట్టి మనిషికి మనసే మిత్రుడు. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వీడికి, అందుకని నిద్ర పట్టదు వాడికి. కాబట్టి మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి మనిషి అధోగతి చెందక ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పిన నీ ఆత్మశక్తిని బయటికి తీసుకొచ్చి నిన్ను నువ్వే ఉద్ధరించుకోగలిగే శక్తి భగవంతుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దాని కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించు, డిస్ట్రక్షన్ కోసం ఉపయోగించకు అని చెప్పిన సిద్ధాంతం భారతీయ సిద్ధాంతం. అదే భగవద్గీత. నీకు వేదాలు చదివే అవకాశం లేదా? వేదాంతాలని చదువు, వాటిని ఉపనిషత్తులు అంటారు. అవి కూడా చదివే అవకాశం లేదా? భగవద్గీత చదువు. ప్రతి వాడింట్లోనూ సినిమా డివిడీలు 30 బ్లూరే డివిడీలు 30, 300, 400 పెట్టి కొనేస్తున్నాం మనం. ప్రతి వాడింట్లో రోబో ఉంటుంది, మగధీరా ఉంటుంది. భగవద్గీత పుస్తకం 10 రూపాయలు ఉండదు. కాబట్టి ఈ గొడవ అంతా. కాబట్టి మన నలుగురు కూర్చోవడం ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్ లో స్టూడెంట్స్ కూర్చోవాలి. రేపటికి ఈ భారతదేశాన్ని లంచాలు తీసుకొని భారతదేశాన్ని కనుక మనం ప్రపంచానికి పరిచయం చేయాలంటే యూత్ కూర్చోవాలి ఇక్కడ. ఎలా సంపాదించడం కాదన్నా, ఎంత సంపాదించడం కాదు, ఎలా సంపాదించామన్నది జీవితంలో ముఖ్యం. మనం వెనకాల వచ్చిన జనరేషన్ కల్లా బతుకంటే వాడిదిరా అని చెప్పాలంటే అది భగవద్గీతలో మాత్రమే సాధ్యం. రష్యాలో ఎవరో ఒకరు వేశారు కానీ రష్యా పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. పిల్లలు చక్కగా ఇప్పుడు మీకు నేను ఇచ్చిన ఫోటోలు కేవలం మీకు ఎవిడెన్స్ కోసం. అయితే ఊరికే రష్యా వెళ్ళాడు, వాడు మాట్లాడేశాడు, ఏదో చెప్పారు, నలుగురు వినేశారని అంతం కంటే మీకు ఎవిడెన్స్ కోసం తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళందరూ. పైగా విచిత్రం ఏంటంటే, నేను ఇంకా తెలుసుకున్న అత్యద్భుతమైన విషయం ఏంటంటే, ఆ పిల్లల భగవద్గీత శ్లోకాలు చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఆ ఇస్కాన్ సంస్థ అధినేత దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్తూ, ఆ పిల్లల తల్లిదండ్రులు భగవద్గీత నేర్చుకోవడం వల్ల తాత్పర్యంతో సహా, కొత్త ఏదో పాటలాగా నేర్చేసుకోవడం కాదు, దాని తాత్పర్యం విని మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఇది 5000 సంవత్సరాల క్రితం రచించబడిన గ్రంథంలో ఇంత జ్ఞానం ఉంది అంటే మేము తర్వాత నేర్చుకున్నామని, ఆ తర్వాత వచ్చినవన్న విషయం మేము రియలైజ్ అవుతున్నామని వాళ్ళు మాకు చెప్తున్నప్పుడు నేను అసలు ఒక అరగంట సేపు అవాక్కయ్యాను. అలాంటి స్టేట్ లో నేను అంటే ఈ సందర్భంగా నేను చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నాను. ఎక్కడైతే కాంట్రవర్సీ ప్రారంభమైందో అక్కడున్న కాంట్రవర్సీ కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కానీ దేశానికి సంబంధించింది కాదు అని అండర్లైన్ చేయడానికి అదృష్టవశాత్తు నేను ఇక్కడికి ఉన్నాను ఆనందపడుతున్నాను. సుధీర్ దయానంద్ గారు, రష్యాలో జరుగుతున్న వివాదానికి సంబంధించి మీరు ఫాలో అవుతున్నారు, మీరు దీని మీద కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. సో రష్యాలో అసలు ఏ కారణంతో భగవద్గీతను నిషేధిద్దాం అనుకున్నారు? నిషేధించాలి అనే విన్నపం ఎందుకు వచ్చింది కోర్టుకి? భగవద్గీతలో ఏముందని వాళ్ళు అంత ఆందోళన చెందుతున్నారు? నేను అదే ప్రశ్న నా మనసులో తలెత్తింది కాబట్టి నేను ఈ మహాయజ్ఞానికి నేను పూనుకున్నానని నేను అనుకుంటున్నాను. అసలు ఈ గ్రంథాన్ని వారు వివాదాస్పదంగా మార్చి కోర్టులో కేసు వేయడానికి వారికి ఏం అధికారం ఉంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ గ్రంథము ప్రపంచ యావత్తుకు చెందినటువంటి గ్రంథం. సరే, నేను ఒప్పుకుంటానో ఒప్పుకోను అనేది తర్వాత విషయం, అది నాకు సంబంధించిన విషయం. నేను ఒకవేళ దీన్ని పవిత్ర గ్రంథంగా నేను భావించినంత మాత్రాన నేను వెళ్ళి కోర్టులో కేసు వేయడం అనేటటువంటిది హాస్యాస్పదం. సో ఆ విధంగా ఈ గ్రంథం అనే కాదు, ఏ మత గ్రంథాన్నైనా ఆధారం చేసుకొని దానిపైన కేసు వేయడం అనేటటువంటిది సమంజసము కాదు. అయితే ఒకవేళ ఈ విధంగా చేస్తున్నారు అని అంటే ఇది ఏమన్నా మరి క్రైస్తవ సహోదరుల ఎవాంజలికల్ కాన్స్పిరసీ ఏమన్నా ఉందా దీని వెనుక?
మరి కేవలం ఇదే ఎందుకు ఈ గ్రంథాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి? రష్యాలో కమ్యూనిజం ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి భగవద్గీతను ఇప్పుడు కమ్యూనిజం లేనప్పుడు దాన్ని బ్యాన్ చేయాలి అని అనడం ఇంకా పెద్ద అది సమంజసం కాదు, అది హాస్యాస్పదం. ఎప్పుడైతే రష్యాలో కమ్యూనిజం ఉందో అప్పుడు భగవద్గీత ఉంది, కానీ ఇప్పుడు కమ్యూనిజం లేనప్పుడు దాన్ని బ్యాన్ చేయడం అనేది సమంజసం కాదు, అది తప్పు. ఇంకొకటి, ఈ గ్రంథం ఎందుకు బ్యాన్ చేయాలి? ఇంకా వేరే గ్రంథాలు కూడా ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా బ్యాన్ చేయాలి మరి. ఎందుకంటే ఈ ఒక్క గ్రంథంలోనే ఏదో తప్పుడు సిద్ధాంతం లేదా తప్పుడు బోధ ఉంది అని అనుకోవడం తప్పు. రెండోది, కోర్టు కూడా ఎందుకు తీసుకోకూడదు అంటేనండి, ఇదేదో ఒక నవల కాదు ఒక వ్యక్తిని బ్యాన్ చేయడానికి, ఇది ఒక దేశానికి సంబంధించింది. అన్ని దేశాలు ఇప్పుడు నాకు తెలిసి ప్రతి దేశం సెక్యులర్ కంట్రీని, అన్ని దేశాల్లో అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పోనీ దీన్ని కేవలం మత గ్రంథమే అనుకుందాం, దీన్ని పరిశీలించకుండా, అంటే దాని మీద ఏమాత్రం అవగాహన లేకుండా ప్రపంచంలో అందరూ దాన్ని ఫాలో అవుతున్నప్పుడు, దాని మీద భగవద్గీత గురించి ప్రపంచంలో ఎవరికి దీని మీద సాధారణమైన అవగాహన కూడా లేదు అని నేను అనుకోను. కోర్టుకైతే, అంటే కోర్టు స్థాయిలో ఉన్న జడ్జి స్థాయిలో ఉన్న వాళ్ళకైతే ఒక భగవద్గీత గురించి కానీ, ఒక బైబిల్ గురించి కానీ, ఒక అధిగ్రంథ గురించి కానీ, వేటి గురించి కానీ అవగాహన లేకుండా కోర్టు స్థాయిలో ఉన్న వాళ్ళు అది ప్రాథమికంగానే, ఇందా గురువు గారు చెప్పినట్టు ప్రాథమికంగానే ఖండించాల్సిన విషయం. కానీ ఇది కనుక ఒకవేళ సీరియస్ అయితే, ఇది రష్యాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయానికి భారతదేశం నుంచి చాలా శక్తివంతమైన రిప్రజెంటేషన్, కొన్ని కోట్ల సంతకాలతో గానీ, కొన్ని కోట్ల రిప్రజెంటేషన్తో గానీ, నిరాహార దీక్షలతో ద్వారా గానీ, ప్రతి ఇంటి నుంచి బయటకి ఒక్కొక్కడు వివేకానంద లాగా రోడ్డు మీదకి వచ్చి దీన్ని, ఎందుకంటే మన జ్ఞానానికి సంబంధించింది ఇది. ఢిల్లీలో ఉన్న రష్యా రాయబార కార్యాలయానికి కూడా మనకు రిప్రజెంటేషన్ వెళ్ళాలి. దీని మీద ఒక చిన్న ఉదాహరణ చెప్పగలను. 30-40 సంవత్సరాల క్రితం గోధ నిషేధం సమయంలో భారతదేశం కూడా ఒక్క తాటి మీద నుంచి కొన్ని లక్షల కోట్ల సంతకాల ఉద్యమం జరిగింది, రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. దాని మీద కొంత 1-2 అడుగులు వెనక్కి వేయడం జరిగింది. చాలా ముందరకు వెళ్ళిపోయినటువంటి గోధుమ నిత్యం లక్షల్లో వధించేటువంటి స్థితి నుంచి కొంతవరకు కాపాడుకోవడం జరిగింది. అది ప్రజల్లో ఉద్యమం వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి దురదృష్టకర సంఘటన వాటిని అరికట్టడం సాధ్యమవుతుంది. ఈ రకంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. 120 కోట్ల భారతదేశమే కాదు, ఇది ఎక్కడెక్కడ భగవద్గీతలో అంశాలన్నింటినీ కూడా ఆచరిస్తున్నారో మనం ఇంకా ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఆచరిస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా తిరగబడేటటువంటి సమయాన్ని అనేక రకాలుగా ఇవాళ పూర్వం ఈమెయిల్స్ లేవు, ఇవాళ ఈమెయిల్స్ ఉన్నాయి, టెలిగ్రాఫిక్ సిస్టమ్ ఉంది. కొన్ని కోట్ల ఇవాళ మొత్తం అందరూ కూడా ఉద్యమంలో ప్రతి ఇంటింటి నుంచి పాల్గొని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, మిగతా ఆదేశం వాళ్ళకి కూడా ఇక్కడ మెసేజెస్ వెళ్ళాలి. రెండోది, ఈ సందర్భంగా ఒకటి ముఖ్యమైన విషయం గుర్తు చేసుకుందామండి. భగవద్గీతను స్టడీ చేసిన ప్రపంచంలో అనేక రకాలైన మహోన్నతమైన వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వారన్ హేస్టింగ్స్ అనేవాడు భగవద్గీత గురించి ఏం చెప్పాడు? ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే జర్మనీయుడు భగవద్గీత గురించి ఏం మాట్లాడాడు అంటే, ప్రపంచ వాంగ్మయం భగవద్గీత లేకపోతే పరిపూర్ణం కాదు అన్నవాడు. అసలు భారతదేశంలో పుట్టిన భగవద్గీతని భారతదేశంలో ఉన్నవాడు మెచ్చుకోవడం గురించి మనం మాట్లాడద్దు. భగవద్గీత ద్వారా ప్రభావితమైన మహోన్నతమైన వ్యక్తులు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారు మాట్లాడుకుందాం. ఒక వారన్ హేస్టింగ్స్ గానీ, ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్ గానీ, ఒక ఓపెన్ హ్యామర్. అంటే భారతదేశం మనం ఇవాళ అణ్వస్త్రం అని మాట్లాడుకుంటున్నాం. ఈ అణుబాంబు టెస్ట్ జరిగింది సరిగ్గా స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందు 1945లో జూన్ 16వ తారీఖున అమెరికా సమీపంలోని ట్రినిటీ అమెరికా సమీపంలో అదేంటిది మన ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగిందండి. ఈ ఎడారిలో జరిగినప్పుడు ఈ జరిగిన క్షణంలో కాదు, ఈ అణుబాంబు టెస్ట్ కి 5 శాస్త్రవేత్తల బృందాన్ని నియమించారు. ఈ బృందానికి ఒకడు అధిపతి. ఆ అధిపతి పేరు, ఆ టీం నాయకుడి పేరు ఓపెన్ హ్యామర్. ఈ ఓపెన్ హ్యామర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, అతను జర్మన్ దేశంలో ఆ ఫ్యామిలీ జర్మన్ దేశంలో పుట్టినవాడు. అక్కడి నుంచి వాళ్ళు వలస వచ్చి అమెరికా వచ్చి న్యూయార్క్ లో సెటిల్ అయ్యారు. న్యూయార్క్ లో సెటిల్ అయిన 25 సంవత్సరాల తర్వాత ఓపెన్ హ్యామర్ పుట్టాడు. ఓపెన్ హ్యామర్ పుట్టిన 25 సంవత్సరాల తర్వాత, అమ్మా నాన్న నాకు భగవద్గీత చదువుకోవాలంది అన్నాడు. వాడు టక్క నోరు ఓపెన్ చేసి, భగవద్గీత ఏంట్రా అది ఎక్కడిది అని అడిగాడు. అది ఇండియన్ స్క్రిప్చర్ అన్నాడు ఇతను. సరే, నువ్వు ఏనాడు చెప్తే విన్నావు కదా, నువ్వు అనుకున్నవి జీవితంలో అనుకున్నవన్నీ చేసావు, నువ్వు అనుకున్నవన్నీ గొప్ప విషయాలు, కాబట్టి నువ్వు నేర్చుకోవాలనుకున్నావు కూడా నేర్చుకో అన్నారు వాళ్ళు. నేర్చుకో అంటే అతను భారతదేశం వచ్చి భగవద్గీత నేర్చుకోవడం కోసం సంస్కృతం నేర్చుకున్న తర్వాత భగవద్గీతను మొత్తం అవపోసన పట్టి ఆ నేపథ్యం అవుతుంది. ఇప్పుడు అణుబాంబు టెస్ట్ స్టార్ట్ అయింది, నొక్కబోతున్నారు ట్రిగ్గర్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంటే ప్రపంచంలో ఒక అత్యద్భుతమైన రెవల్యూషన్ మొదలవుతోంది. ఈ అణుబాంబుతో ప్రపంచం సాంకేతిక పరిజ్ఞాన విప్లవం ఒక మహాద్భుతమైన దిశ వైపుకి సాగబోతోంది.
ఆ నేపథ్యంలో దానికి మనం కారణం చరిత్రలో ఉండిపోతాం. ఒక్కొక్కరికి చాలా ఎమోషన్ అయిపోయి ఎగ్జైట్ అయిపోతున్నారు, చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 5, 4, 3. వీళ్ళేంటి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో బైనాకులర్స్ తో చూస్తున్నారు. ఇప్పుడు అది పేలబోతోంది. పేలుతుందా పేలదా? పేలితే ఏమవుతుంది? పేలితే మనం ఉంటామా ఉండవా? చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి ఏమిటి? ఎంత ప్రపంచం దృష్టితో చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్ నుంచి వాళ్ళు ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అయితే 5, 4, 3, 2, 1 స్టార్ట్ అంటే ఒక్కసారి పేలింది. పేలగానే అక్కడున్న శాస్త్రవేత్తల బృందంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రియాక్షన్. ఇంటర్నెట్ కొడితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఓపెన్ హ్యామర్ రియాక్షన్ ఏమిటో. ఇప్పటికీ ఇది జరిగిన 15 సంవత్సరాల తర్వాత అతను ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఏడుస్తున్నాడు అతను ఆనంద బాష్పాలతో. అందులో ఒకడు అది జరగగానే, ఆ పేలుడు సంభవించగానే ఆ కాంతి బైనాక్యులర్స్ నుంచి చూసి ఒకడు హాహాకారాలు చేశాట, ఒకడు ఏడుస్తున్నట్ట, ఒకడు నిశ్చేష్టుడైపోయాట, ఒకడు గంతులేస్తూ యురేకా అని గంతులేసి కింద పడి కొట్టుకుంటున్నట్ట. ఓపెన్ హ్యామర్ మాత్రమే దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత యది భాసదృశీ సాస్యాత్ భాసస్థస్య మహాత్మనః అంటున్నాడు అతను. అనగానే మిగతా 4 సైలెంట్ అయిపోయి ఏమిట్రా వెరైటీగా సౌండ్ ఇచ్చావు, ఏమిటిది ఇది అని అడిగారు. ఏమిటి ఆ సౌండింగ్ అర్థం ఏమిటని అప్పుడు ఇతను అన్నట్ట, ఇప్పుడు మనం చూసిన మహాద్భుతమైన విస్ఫోటనానికి తాత్పర్యంగా విస్ఫోటనాన్ని మనం భావరూపంలో వ్యక్తీకరించదలుచుకుంటే అది నాకు కేవలం ఇండియన్ స్క్రిప్చర్ లో ఉన్న భగవద్గీతలో మాత్రమే 11వ అధ్యాయంలో 12వ శ్లోకం. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, విశ్వరూపాన్ని దర్శించి తన దివ్యచక్షులతో దర్శించి చెప్తున్నట్ట. దీని అర్థం ఏమిటంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చునేమో. ఇది ఇన్సిడెంట్. ఆ టెస్ట్ కి ట్రినిటీ టెస్ట్ అని పేరు పెట్టాడు ఓపెన్ హ్యామర్. ఇప్పుడు ఆ అణుబాంబు టెస్ట్ జరిగిన ప్రదేశంలో ఒక స్తూపం కట్టారు. ఈ స్తూపం మీద దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత అనే శ్లోకం చెక్కబడి ఉందండి. దిస్ ఈస్ ది హైనెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ స్క్రిప్చర్. కాబట్టి భగవద్గీత స్థాయి, భగవద్గీత స్థానం అంతుంటే అక్కడుంటే వాడెవడో దీని గురించి ఏమాత్రం అవగాహన నిషేధించమన్నారు. ఏ గురుగారు? శ్రీధరాచార్య గారు ఏమంటారు? ఇది లీగల్ కేసు కాబట్టి దీంట్లో లీగల్ ఆస్పెక్ట్ మొదలు చెప్తాం. వారు చెప్పారు ఇందాక, ఆతతాయిన అని అగ్నిదహ ఇల్లు గాల్చేవాడు, గరదశ్చైవ విషమి చంపేవాడు, శస్త్రపాణి పొడిచేవాడు, ధనాపహ డబ్బు అపహరించేవాడు, క్షేత్రధారాహరశ్చైవ ల్యాండ్ గ్రాబర్ రేపర్, షడేతే ఆతతాయిన ఆయాంతం హన్యాదేవ అవిచారయన్ వితౌట్ గివింగ్ ఎనీ జస్టిస్ గివ్ దమ్ డెత్ సెంటెన్స్. ఇది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన, మరే రాజ్యాంగ నిర్మాతలు రాసిన, ఒకవేళ అబ్దుల్ కలాం ఇవాళ సైంటిస్ట్ కావడానికి కారణమైన భగవద్గీత. కనుక దీంట్లో ఏం చెప్తారంటే, యుద్ధ ప్రోత్సాహన వ్యాజేన అర్జునం సాక్షికం చకార గీతాశాస్త్రం అవతారయామాస అని భగవద్ రామానుజుల వారు వ్యాఖ్యానం రాస్తారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు మామూలు గుడ్డివాడు కాదు, ఆర్గానికల్ కాదు, జాత్యాత్మన వ్యక్త్యాత్మన గుణాత్మన సర్వాత్మన అంధ విజయ బభూత్సయ. నా కొడుకులు రాజ్యం పొందాలని, మన పొలిటికల్ సిస్టమ్ అంతా ఏ విధంగా తన తర్వాత పిల్లలు ఎదగాలని చెప్పి దేశాన్ని మొత్తం ముంచాలని చూస్తున్నారో అటువంటి ఈ పొలిటికల్ సిస్టమే ఆనాటి నుంచి కూడా ఉంది. అటువంటి ఆ ధృతరాష్ట్రునికి సర్వాత్మన అంధః, వాడు గుడ్డివాడైతే ఇప్పుడు ఈ అర్జునుడికి అంతా తిన్న ఉప్పు వల్ల మమకారం బాగా ఏర్పడి చంపితే ఏమైపోతుందో, అందరూ పిల్లలు ఉండవస్తారు, వాళ్ళకు మన పిల్లలంతా భార్యలంతా ఇంకో ఇంట్లో పోతారు. అనేక పరిపరిధాలుగా వచ్చినటువంటి సందర్భంలో శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, అయా శరణాగతి చేస్తున్నా, ఐ బికమ్ యువర్ డిసైపుల్, కైండ్లీ డ్రైవ్ మీ అంటే, ఒక పంచపాండవులు దొరికారు, రాజ్యం కావాలని అడుగుతున్నారు. అక్షయ పాత్ర ఇంటికి వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు అక్షయ పాత్ర అన్నం కావాలని పంచపాండవులు అడుగుతున్నారు. ద్రౌపది చీర కావాలని అడిగింది, జ్ఞానం కావాలని ఏ ఒక్కరు అడగలేదు. అయితే పరమాత్మకుండే అనేక పేర్లలో ఋషికేశ, ఋషికాణం ఈశ ఋషికేశ, సెన్స్ ఆఫ్ విజన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్ని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలను పరమాత్మ అంతర్యామిగా ఉండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కనుక ఆయన ఋషికేశ అని పేరు. అప్పుడే యుద్ధం చేసి గాంధీవం పట్టుకుని అందరం చంపుతాం అనుకున్నటువంటి వాడికి
పరమాత్మ తనకు తానుగా వాళ్ళ మమకారాన్ని కల్పించి వాడిని శిష్యుని చేసుకొని యుద్ధ ప్రోత్సాహన వ్యాజేన యుద్ధం అనేది కేవలం ఒక మిష మాత్రమే. పరమాత్మ తలుచుకుంటే చక్రం వేస్తే అందరు చచ్చిపోరా, కానీ ఒక యుద్ధాన్ని అనేటువంటి ఎందుకంటే వాడు క్షత్రియుడు కాబట్టి వాడి ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని బోధించి వాడిని సన్మార్గం నడిపించాలని చెప్పేటువంటి అది పొలిటికల్ సైన్స్. అది ఈవేళ చాలా మంది మన భారతీయులు కూడా ఇవన్నీ పుక్కిడి పురాణాలని, తిట్ల పురాణమని, భూత పురాణమని నానా విధాలుగా పరిహాసం చేస్తూ ఉంటే మన భారతీయులంతా కూడా చౌటలయ్యి, శుంఠలయ్యి, దద్దమ్మలయ్యి, గాజులు పెట్టుకొని కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం గుళ్ళో కొబ్బరికాయ కొడతాం, మనం క్లాస్లో ఫస్ట్ రావాలి, దేవుడికి బంగారు కిరీటం చేస్తాం, మనం కోట్ల కోట్ల దేశాలను ముంచాలి అని ఒక లంచం ఇచ్చి తమ స్వార్థం కోసం ధర్మాన్ని వాడుకొని అవసరం వస్తే ఎవరు చెప్పడానికి ముందు రావట్లేదు. గతంలో కూడా ఇక్కడ వీళ్ళే కాదు, ఈవెన్ మన దీంట్లో డిస్కషన్ జరిగింది. ఖుష్బూ కేసులో ఒక న్యాయమూర్తి, మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాధామాధవులను పోలుస్తాడు. అసలు ఈ వెధవలకి రాధామాధవ చరిత్ర ఏమని తెలుసునా? భాగవత మహాపురాణంలో ఎక్కడ రాధా శబ్ద ప్రయోగం లేదు. కేవలం అంత రుక్మిణి అమ్మవారి గురించి, సత్యమామ గురించి ఉంది, జాంబవతి గురించి ఉంది. బ్రహ్మ వైవర్త పురాణంలో సుభాను అనేటువంటి వైశ్యుడి కుమార్తె భగవంతుడిని త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తుంది. భౌతికంగా పెళ్ళాడితే సుఖదుఖాలు ఉంటాయని భావించి ఆ రాధ పరమాత్మని ప్రేరేపిస్తే విధినా వివాహం కారయామాస. యాజ్ పర్ అవర్ ఎథిక్స్, మోరల్స్, ఇండియన్ కల్చర్, మన ఆగమశాస్త్రం, మన యొక్క సూత్రాలకు అనుగుణంగా, ఆపస్తమ సూత్రాలకు అనుగుణంగా ఆ వైశ్యుడు, ఆ రాజు విధినా వివాహం కారయామాస, స్పష్టంగా పెళ్లి చేసి కన్యాదానం చేసినట్టుగా ఉంది. పెళ్లికి ముందే మీటింగ్, మేటింగ్, రేటింగ్, డేటింగ్ అని అప్రాచ్యపు పోకడలు వాళ్ళు ప్రేరేపించలేదు. ప్రేరేపించకపోగా మన న్యాయమూర్తులు ఈ పుస్తకాలు ఏవి చదవరు, చదవకుండా ఒక సినిమా యాక్టర్ చేసే బాప పనికి రాధామాలతో పోల్చడం, దాన్ని పబ్లిక్ అంతా నోరు మూసుకొని కూర్చోవడం. మఠాధిపతులు, పీఠాధిపతులు అంతా కూడా వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ఒక వ్యాపార ధోరణి కాకుండా అవసరం వచ్చే ఈ క్షణంలో నోరు విప్పాలి, స్పష్టంగా చెప్పాలి. జాతి అంతా కదలాలంటారు ఈ కదలాలి. భగవద్గీతకి సంబంధించి. ఇంకొకటి ఇదే కాకుండా ఏనండి, ఎందుకంటే మూర్తి గారు ఎందుకు సీరియస్ గా ఇది చాలా ఏదో ఒక డిస్కషన్ తో పోయేది కాదు మూర్తి గారు. ఇది ఒక వ్యక్తిని ఒక్కో వ్యక్తి అవమానిస్తుంటే వాళ్ళు వెంటనే కోర్టులో వేస్తున్నాడండి, నన్ను నా సంస్థని అవమానించాడని. ఇది దేశాన్ని అవమానించినట్టు, భారతీయ సంస్కృతిని అవమానించినట్టు, ఒక మహోత్కృష్టమైన గ్రంథాన్ని అవమానించినట్టు, ఇది ధర్మాన్ని అవమానించినట్టు. ఇది మళ్ళీ స్పష్టం చేస్తున్నాం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గాన్ని చూపించే నైతిక విలువల ప్రబోధాన్ని ఈ ప్రపంచానికి చెప్పిన మహోత్కృష్టమైన గ్రంథం. దాన్ని అవమానపరిచినట్టు, ఇది మొదటిది గ్రంథాన్ని అవమానపరిచినట్టు, దేశాన్ని అవమానపరిచినట్టు. ఇంకా ప్రధానమైనది ఏంటంటే వీటన్నిటికంటే మించి దాని మీద ఒక ముద్ర వేసి అవమానించడం అనేది పరమ దారుణమైన విషయం. ఇదేది నైతిక విలువల ప్రబోధం అని చెప్పి భగవద్గీతని మనం మాట్లాడుతుంటే ప్రపంచం అంతా అంగీకరిస్తున్న నేపథ్యంలో దాని మీద ఇది టెర్రరిజాన్ని ఉద్బోధించే గ్రంథం అనేది అని ముద్ర వేయటం అనేది ఇది పరమ అవమానకరమైన విషయం. ఇది భారతదేశం స్పందించి ఇది దేశం అవమానంగా భావించి దేశంలో ఉన్న వ్యక్తులందరికీ అవమానం ఇచ్చిన విషయం. ఎందుకంటే మన ప్రెస్టేజ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం వెళ్తున్న మార్గం మీద ఆధారపడి ఉంటుంది. మనం వెళ్తున్న మార్గం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం దేనైతే రెఫరెన్స్ గా తీసుకున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దుర్మార్గాలు అని ఎవడైతే అంటున్నాడో దాన్ని ఆ దేశాన్ని ఖండించి తీరాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఆ అధికారము అంటే దాన్ని బ్యాన్ చేసే అధికారము ఎవరికి లేదు, దానిపైన కోర్టు కేసు వేయడానికి అధికారం ఎవరికి లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే అది బ్యాన్ చేస్తే ఎట్లా, లేదా బ్యాన్ చేయడానికి అంటే ఒకవేళ చేస్తే ఏం చేద్దాం అనే తర్వాత విషయం. అసలు ఆ అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చినారు అనేటటువంటిది నేను అడగాలను. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ మహాభారతం మొత్తంలో కూడా రాజనీతి, పొలిటికల్ సైన్స్, ఇంకా రామాయణంలోకి వెళ్తే ఒక అధ్యాయంలో ఒక అయోధ్యాకాండలో నా రాజా అని వస్తుంది. ఏమిటైనా బాగా పరికించి వ్యాఖ్యానంతో స్టడీ చేస్తే నా రాజా జనపదై వాహనై శీఘ్రగామిభి, అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేకపోతే వాహనై శీఘ్రగామిభి,
ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని ఉంది. ఇవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్. అంటే ఈవేళ భారతదేశంలో నీవు అగ్నిదహ ఎన్ని కొంపలైనా గ్రామాలు తగలబెట్టొచ్చు, గర్దశ్చైవ విషమిచ్చి ఎవడైనా చంపొచ్చు, శస్త్రపాణి చాటుమాటుగా పొడవచ్చు, హైదరాబాద్ నడిలోడు పైన కత్తులు పట్టుకొని తిరగవచ్చు, శస్త్రపాణి ధనాపహ రోజు దుకాణం తాళం వేస్తే బంగారంతో కోటి బంగారంతో లూటి అవుతోంది. ధనాపహ క్షేత్రధారాహరశ్చైవ ఎంటైర్ ఇండియాలో సెజుల పేరిట గ్రామీణులు కానీ ఎక్కడ కానివ్వండి సామాన్య భూమి అంతా కూడా బలవంతంగా గాక్కుంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ రాజ్యపరంగానే, అంటే గవర్నమెంటే ఇటువంటి వాటిని ప్రేరేపిస్తోంది. ధారాహరశ్చైవ ఇక అమ్మాయిలకైతే లెక్కనే లేదు. రోజుకొక అత్యాచారం, క్షణానికి ఒక అత్యాచారం ఎన్ని జరుగుతున్నాయి. ఈ అన్ని 6 పాపాలను కూడా డెమోక్రసీ పేరిట మన వైదికం వద్దు, పుక్కిడి పురాణాల వేదాలు వద్దు, డెమోక్రసీ పేరిట మొత్తం ఒక స్టాంప్ వేసేసి ఎవడు ఏ పాపమైనా చేసుకోవద్దు. చిన్నప్పుడే పెళ్లి చేస్తే 18 ఏళ్ళ కాలం పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేమో అరెస్ట్ చేస్తారు. అదే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల కూడా రాత్రుళ్ళు కూడా దందాలు చేసుకుంటూ మొత్తం అంతా కూడా అమ్మాయిలతో విచారం చేస్తూ ఉంటే మీరు కండం పెట్టి ఎంజాయ్ చేసుకోండి, తప్పులేదు. ఇట్స్ డేటింగ్, విచారం కాదు, డేటింగ్ అట. ఇలాంటి పాడు పనులకన్నిటి కూడా డెమోక్రసీ పేరున ఏదో స్థాపం. దీనికి అంతటి ముఖ్య కారణం ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే జరిగిన పెద్ద లోపం ఏమిటంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలని అందరూ అధ్యయనం చేస్తే ఈ పొలిటికల్స్ వాళ్ళకి పుట్టగలు ఉండవు కాబట్టి పార్లమెంట్లో ఒక్క ఓటుతో సంస్కృతాన్ని ఓడించారు మన గొప్ప పాలకులు అంతా కూడా. అందరూ కూడా బాగా రీతులు చెప్తారు అన్ని పార్టీల వాళ్ళు, కానీ ఆనాడు పార్లమెంట్లో ఒక్క ఓటుతో సంస్కృతం భాష ఓడిపోయింది. సంస్కృతం కనుక ఓడిపోకుండా ఉంటే తప్పకుండా సంస్కృతం నిలబడేది. ఈవేళ గోహత్య జరిగినా కూడా ఎన్ని పాపాలు జరిగినా కూడా అందరికి కూడా పోస్ట్పోన్ వేసి కేసులలో కూడా వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి కూడా చేస్తూ ఉన్నారు. దీని కేవలం లాలో ఉండేటువంటి లొసుగులు ఇవన్నీ కూడా. ఈవేళ ఏమాత్రాన ఆలోచన చేసేటటువంటి వాళ్ళలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళని మనం సైన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళలో పరిణతి చెందినటువంటి వాళ్ళకి నోబెల్ ప్రైజులు వస్తుంటాయని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా వాస్తవం కూడా అది. ఆ స్థాయిలో ఉండేటువంటి సైంటిస్టులు ఏమన్నారు అసలు? లౌకికంగా ఉండేటటువంటి వాడు, ఎమోషన్లో ఫీల్ అయ్యేటటువంటి వాడు ఒక రకంగా మాట్లాడుతున్నారు అనుకుంటే, బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ స్టేజ్లో వెళ్ళినటువంటి వాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడాలంటే చిన్న ఎగ్జాంపుల్, ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఫ్రిడ్జ్ కాపరాని అతను రాశాడు. ఇప్పటికి ఈ పుస్తకం 70 లక్షల కాపీలు అమ్ముడిపోయింది. ఇతను వరల్డ్ సైంటిస్టులో ఆల్మోస్ట్ నెంబర్ 1 ప్లేస్కి చేరినటువంటి వాడు. ఇతను భగవద్గీత గురించి ఇతను రాస్తాడు. అసలు భగవద్గీత మొట్టమొదటి అధ్యాయంలో యుద్ధం గురించి ప్రారంభమైన చివరికి మొత్తం 18 అధ్యాయాల్లో చివరికి తేలింది ఏమిటంటే తనకు అర్థమైనటువంటిది, సామాన్య ఎక్కువ మంది సైంటిస్ట్కి అర్థమైనటువంటిది. అసలు ఇది అతని మాటల్లో చెప్పాలంటే, ది బ్యాటిల్ ఆఫ్ అర్జున ఈజ్ ద స్పిరిచువల్ బ్యాటిల్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్, ద బ్యాటిల్ ఆఫ్ ది వారియర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అంటే అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి భగవద్గీత ఇది. అంతే తప్పించి ఒక వ్యక్తికి లేకపోతే ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాడికి సంకుచితమైనటువంటి దృక్పథంతో ఏర్పడినటువంటిది కాదు అని ఒక మహానుభావుడైన ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఇంకొకటి సైంటిస్ట్ మణి భౌమిక్ అని కోడ్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ అని ఇంకో పుస్తకం రాశాడు. ఇది ఇప్పటికే 90 లక్షల కాపీలు అమ్ముడైంది ప్రపంచవ్యాప్తంగా. ఇతను అంటాడు భగవద్గీత అనే, ఇతను భారతీయుడే కానీ అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి వాడు. ఈవేళ భగవద్గీత లేకపోయి ఉంటే అసలు లేక భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలు కనుక భారతదేశం అందించకపోతే భారతదేశం ఏ రకమైనటువంటి విశిష్టత లేదు. అసలు భారతదేశం యొక్క అస్తిత్వం అంతా కూడా భగవద్గీత దాని యొక్క తత్వం మీద ఆధారపడింది అని అతను చెప్తాడు. నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ష్రోడింగర్ వీళ్ళందరూ కూడా ఫిజిక్స్లో, న్యూక్లియర్ ఫిజిక్స్లో హైయెస్ట్ టాప్ ఇంటలెక్చువల్స్. వాడు అతను అంటాడు ఓ రోజుని ఒక 1941లో అతను గ్రూప్ మీటింగ్ తీసుకుని అందులో అంటాడు కాసేపు మనం క్రిస్టియానిటీ కోసం మర్చిపోదాం. ఈవేళ న్యూక్లియర్ ఫిజిక్స్లో చెప్పుకునేటటువంటి మాలిక్యూల్స్, దానికంటే చిన్నైనటువంటి యాటమ్స్, దానికంటే లోపల ఉండే న్యూక్లియస్, దాని లోపల సబ్ న్యూక్లియర్ పార్టికల్స్, వీటి తత్వాన్ని గురించి ఎక్కడైనటువంటి సంపూర్ణమైన అవగాహన వెళ్ళాలంటే చివరికి భగవద్గీత చదవండి అని అతను తేల్చాడు ఆగాడు మీటింగ్లో. అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్న వాక్యాన్ని తీసుకొచ్చి అతను నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అందరూ చదువుకుంటారు సార్. అంటే అత్యున్నత ఏమాత్రమే జ్ఞానం ఉండేటటువంటి వాడు కాకుండా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, కిందవాడు, మీదవాడు అందరూ కూడా
అంగీకరించి అది జ్ఞానానికి సంబంధించిన గ్రంథం అని సైంటిస్ట్ అందరూ చెబుతుంటే గంగాధర్ గారు, మీరు అజ్ఞానం తాత్పర్య ఉండేటట్టు సహితంగా ఇలా మాట్లాడుతున్నారు. తాత్పర్య సహితంగా ఇప్పుడు భగవద్గీత గురించి అవగాహన ఏమాత్రం ఉన్నా ప్రపంచం అంతా అడ్మైర్ అవుతుంది, కానీ దాన్ని నిరసించటము, కోర్టులో వేయడము అది మహాపాపం కూడా. ఎందుకు పాపం అంటే ఏం లేదు, చేయకూడని పని పాపం అంటాం. చేయకూడని పని ఎందుకు చేస్తాడంటే దాని మీద ఏమీ అవగాహన లేకపోవడం వల్ల, దాని తర్వాత వచ్చే దుష్పరిణామాలని వాడు ఊహించకపోవడం వల్ల. భగవద్గీత స్పష్టంగా ఏం చెప్తోందంటే, మనకి కొన్ని చోట్ల కనిపిస్తుంటుంది, పొద్దునుంచి సాయంత్రం దాకా తప్పులు చేసేసి సాయంత్రం ఒక చోటకి వెళ్ళి క్షమించు నేను చేసిన తప్పు అంటే ఆ దేవుడు క్షమించేస్తాడు అనేది ఎక్కడో కొన్ని చోట్ల కనపడుతోంది. భగవద్గీత దాన్ని సమర్థించదు. ఏం చెప్తుందంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎంత గొప్ప శ్లోకం ఇది చెప్తోంది భగవద్గీత. ఇందులో దేవుడి ప్రస్తావన ఏముండదు. ఒక బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు దేవుడా తర్వాత తీసేయి, నువ్వు నమ్మితే దేవుడు లేకపోతే లేదు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని అమ్మా నాన్న అని గౌరవించే వాళ్ళకేమో అమ్మా నాన్నలా కనిపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు మనం పోషించడం ఎవరి కోసం పోషిస్తాడు వాడి బాధ్యత అని మాట్లాడుతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవడైతే తెలుసుకుంటున్నాడో తెలుసుకునేవాడి దృష్టిలో ప్రతివాడు దేవుడే, తెలుసుకోని వాడి దృష్టిలో దేనికి వాల్యూ ఉండదు. దీన్ని అసలు కేవలం మీరు ఒక పాఠంలాగా, ఒక నైతిక విలువలు ప్రబోధించే ఒక పాఠంలాగా భగవద్గీత గ్రంథం మీరు తీసుకుంటే ఇది ఎంత అత్యద్భుతమైన శ్లోకం అంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీకు ధర్మాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు అంటే, టీచర్ నీకు పుస్తకం ఇచ్చి సిలబస్ అంతా చెప్పి అల్టిమేట్ గా నీకు పరీక్ష పెడితే ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి టీచర్ ఎలా కారకుడు కాడో, అలాగే నీ పాపానికి నీ పుణ్యానికి పరమాత్ముడు ఎప్పుడూ దానికి బాధ్యత వహించడు. ఇది తేన ముహ్యంతి జంతవః. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు, అజ్ఞానము చేత జ్ఞానము ఆవరింపబడి ఉండుట వలన జీవులు మోహమునందుచున్నారు. మనం చేసిన పాపాలన్నీ దేవుళ్ళు ఇప్పుడు మన అక్రమంగా చాలా దారుణంగా సంపాదించేసి ఈ సంపాదన దాంట్లో కొంత తిరుపతి హుండీలో వేసేస్తే మన పాపం పోతుందని అనుకోవడం భ్రమ. నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండగా నన్ను చాలా సేవ్ చేసావు, చాలా థ్యాంక్స్ అంటాడా తిరుపతి వెంకటేశ్వరుడు. నువ్వు వేసిన కట్టకి మురిసిపోయి, ఇదంతా వాడి ధనం కదా అది. అందులో నీకు ఇచ్చిన బంగారపు కొండలు ఇచ్చాడు, అనేక రకాలైన గనులు ఇచ్చాడు. ఆ గనుల్లో కొంచెం తవ్వి వాడి హుండీలో వేస్తే చాలా సాటిస్ఫైడ్ అయిపోతాడా? ఎంత అది అజ్ఞానం అది. దాన్ని ఇంకా చాలా స్పష్టంగా ఇది చెప్తూ మళ్ళీ ధైర్యం చెప్తుంటాడు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి. ఎంత గొప్ప కొటేషన్ అంటే, పార్థ మంచి పనులు చేయువాడెన్నటికీ వినాశము పొందడు. ఇది మీరు ప్రతి శ్లోకం చూడండి, ఒక అత్యద్భుతమైన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని మీరు ప్రావెర్బనో సామెతనో నీతివాక్యం అని అనుకుంటే, ప్రపంచంలో ఇతర గ్రంథాల్లో ఉండేవన్నీ అంటే దీని తర్వాత పుట్టినవన్నీ వాటన్నిటికీ భగవద్గీత భారతీయ ఇండియన్ స్క్రిప్చర్ అనేది మాతృకన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచంలో ఇతర దేశాల నుంచి తుంపరలుగా భారతదేశానికి వస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని చూస్తే అవన్నీ మీరు లక్షల్లో అమ్ముడిపోయినాయని మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఉత్తమ జీవిత మార్గాన్ని అన్వేషించు అని ఒక పుస్తకం వస్తుంది, రాబిన్ హుడ్ అని ఎవడో రాస్తాడు. ఇందులో లేనిది ఏముంది? అందులో మన పంచతంత్రం కథల్లోనూ మన భగవద్గీత దీని నుంచి వచ్చినాయి కదా. నీకు భగవద్గీత చదువుకునే అవకాశం ఉందా? అర్థం చేసుకునే అవకాశం ఉందా? లేదు. పంచతంత్ర కథలు చదువు, అవి కూడా లేదు. ఇంకా జానపదాల్లోకి వెళ్ళు. ఇవి విస్తరించినవే తప్ప అల్టిమేట్లీ భగవద్గీత చెప్పదోసింది సూక్ష్మంగా మనం చెప్పుకోవాలంటే అది విశ్వశాంతికి వచ్చినటువంటి తప్ప విశ్వశాంతి విఘాతానికి కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చినటువంటిది, అధర్మాన్ని నిర్మూలించడానికి ధర్మాన్ని ప్రతిపాదించి దాన్ని స్థాపించడానికి వచ్చినటువంటిది. దాన్ని దురభిప్రాయంతో దానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది ఏమైనా వెనకాల ఆలోచనలు ఉంటే వాటిని ఖండించాలి, ముందరకు వచ్చిన వాటిని ఖండించాలి. మన సమయం మించిపోయిందండి. మీ ఒక శ్లోకం తాత్పర్యంతో ఈ కార్యక్రమం ముగిద్దాం. అంటే ఏకోన్ముఖంగా అందరూ చెప్పింది
భారత జాతి మొత్తం కదలాలి, ప్రపంచవ్యాప్తంగా మూర్తి గారు ఇంకొక భగవద్గీతని ఇష్టపడే అందరూ, ఇంకొక పాయింట్ యాడ్ జాతి చేయాలి. మతానికి అందరూ మూర్తి గారు అతీతంగా అందరూ అంటే స్పందించాలి. ధర్మానికి జ్ఞానానికి ఇష్టపడేవాళ్ళు, మతానికి అతీతంగా వాళ్ళందరూ భారతదేశం నుంచి ప్రతివాడు స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా స్పష్టంగా భగవద్గీత చెప్తోంది, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఫలితం ఆశించకుండా భవబంధాలను వదిలి చేయడమే మనిషి కర్తవ్యం అని ఉద్బోధించిన మహోత్కృష్టమైన గ్రంథం భగవద్గీత. ఇది ఇదేదో మతానికి ఒక జాతికి ఇంకొకటి యాడ్ చేయాలి. ప్రేక్షకులు కోట్ల మంది చూస్తున్నారు. అనేక లక్షల ఏళ్ల చరిత్రలో భారతదేశం ఏ రాజు కానీ ఇతర మతాలపై కానీ ఇతర రాజ్యాలపై దండించలేదు, ఇతరులపై ఎవరి మీద అన్యాయం చేయలేదు. కానీ అక్బర్, బాబర్, నాదిర్ షా, ఔరంగజేబ్ మొదలుకుంటే, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్, డచ్ వాళ్ళు మొదలుకుంటే, ఈవేళ మన దేశంలో ఉండేటువంటి ఇంగ్లీష్ స్కూల్స్ అన్ని కూడా పేరుకు సెయింట్ అని ఉంటుంది, ఎల్కేజీ పిల్లవాడికి కూడా రక్తం లేక ఫీజు అంతా దోచుకుంటున్నారు. కనుక మన తెలియకుండా మనకు అన్యాయం చేస్తున్నారు. కనుక మేల్కోనండి, ఇంకా పడుకోకండి. గంగాధర్ గారు ముగించండి. ఇప్పుడు చెప్తున్న శ్లోకం కూడా ప్రపంచంలో ప్రతి మానవుడు ఆ స్థాయికి వెళ్లి ఇతరుని ప్రభావితం చేసేందుకు స్ఫూర్తినిచ్చే శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఉత్తముడు దేనిని ప్రమాణంగా అంగీకరిస్తాడో లోకమంతా దానినే ప్రమాణంగా అంగీకరిస్తుంది అన్నది కృష్ణుడి తాత్పర్యం. అయితే కృష్ణుడు ఉత్తముడు. ఆ ఉత్తమ మార్గాన్ని ఏమిటో ఒక్కసారి తెలుసుకుని ఈ భవిష్యత్తులో అలాంటి వారు దుర్మార్గులు ఎవరన్నా కోర్టులో వేయాలనుకుంటే ముందు ఇది ఏమిటో చదువుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు నాకు కొత్త లక్ష్యం ఒకటి ప్రారంభమైంది. నేను ఇప్పుడు అర్జెంటుగా మన తెలుగు వాళ్ళని సంప్రదించి, నేను ఆల్రెడీ రష్యాకు వెళ్ళటం జరిగింది, మళ్ళీ ఈ కోర్టులో వేసిన వాడి ఇంటికి వెళ్ళి భగవద్గీతలో ఉన్న ప్రాథమిక లక్షణం ఏమిటి, అది ప్రపంచానికి ఏం చెప్పదలుచుకుంటోంది అని ఒకసారి బ్రీఫ్ ఇవ్వాలనుంది. ఆ కచేరీ వైపుకి నేను దృష్టి సారించే అవకాశం నాకు ఇవ్వాలని, భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకుని ఉద్యమించి భారతీయ అస్తిత్వానికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన ఈ ఆస్తిని, అంటే మన ఇంటలెక్చువల్ దీని ప్రాపర్టీస్ అంటున్నాం, ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఆస్తి మీద ఎవడు దుమారం పోసి రేపాలను ప్రయత్నించినా కూడా భవిష్యత్తులో ఇంకెవడో నోరు మెదపకుండా ఇందులో ఇంత ఉంది అని ప్రపంచానికి చెప్పాల్సిన ఆ బాధ్యత ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి మీద ఉందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చాంశం. మరిన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్. ఆంధ్రజ్యోతి. ఈ రిపోర్ట్ యూ డిసైడ్.